సార్ మీరు మీ బాధ్యతలు మర్చిపోతున్నారు. నేనా? అవునండి. బాధ్యతలు మర్చిపోతున్నానా? ఏంటవి? ఇప్పుడు అకీ పాపకి ఏం కావాలో మా రవి దగ్గరుండి సెలెక్ట్ చేస్తున్నాడు. మాయా కోసం అభయ్ బాబు సెలెక్ట్ చేస్తున్నాడు. ఆఖరికి ఆ ఓనర్ గారిని చూడండి, వాళ్ళ ఆవిడ కోసం చీరలు లంగాలు కూడా కొనేస్తున్నాడు. చిచి చిచి చిచి, దరిద్రుడు, నికృష్టుడు, చిచి. డిజైన్ ఎదిరింది, ఒక 4 వేసాయి. ఇప్పుడు వాడిని ఏం చేద్దామంటావు? వాడికి ఆల్రెడీ బిల్ రెడీ చేశాం కదా సార్. మీరు గౌరీ మేడంకి హెల్ప్ చేయాలి, అది మర్చిపోతున్నారు. నేను గౌరీ గారికి చీరల సెలక్షన్ లో హెల్ప్ చేయాలా? సార్ మీరు కాక ఇంకెవరు చేస్తారు? పాపం చూడండి, ఒక్కరే ఎంత కష్టపడుతున్నారు. నీకు విషయం అర్థం కావట్లేదు బాబాయ్. ఆడవాళ్ల విషయంలో ఎందులో అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు, కానీ ఎస్పెషల్లీ చీరల విషయం చూసావా, అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం కలర్ బాగుంది అంటే వాళ్ళు డిజైన్ బాలేదు అంటారు, మనం డిజైన్ బాగుంది అంటే వాళ్ళు కలర్ బాలేదు అంటారు. పోనీ రెండూ బాగున్నాయి, ఇది తీసుకో అంటే అబే వేరే మోడల్స్ లేవా అంటారు. చివరికి మనం చెప్పింది తప్ప మిగతావన్నీ తీసుకుంటారు. అందుకే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనకంత బెటర్. గౌరీ మేడం గారు అలా కాదండి. మీ సెలక్షన్ ఆవిడకి బాగా నచ్చుతుంది, మీరేం చెప్తే అదే తీసుకుంటారు. కావాలంటే మీరు వెళ్ళి సెలెక్ట్ చేసి చూడండి. బా, ఇదంతా అవసరమా మనకి? సార్ మీరు నిజం చెప్పండి, గౌరీ మేడంకి స్పెషల్గా చీర కొనివ్వాలని మీకు ఉందా లేదా? మీరు సంక్రాంతి కూడా చీర కొనిచ్చారు కదా. అవుననుకో, కాకపోతే గౌరీ గారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదే. తీరా సెలెక్ట్ చేసిన తర్వాత మీరెవరు నాకు సెలెక్ట్ చేయడానికి? నాకు టేస్ట్ లేదా అంటే? అబ్బా ఏమనుకోరు, మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి. బాబాయ్, ఈడు మొత్తం షాప్ కొని హీలా ఉన్నాడు. అది కాదు, ఏంటి గౌరీ గారు, మీ శారీ సెలక్షన్ ఇంకా అవ్వలేదా ఏంటి? లేదండి, చెల్లెళ్ళ కోసం అయితే తీసేసుకున్నాను, కానీ నాకేది కావాలో తెలియట్లేదు. ఉండండి, నేను హెల్ప్ చేస్తాను. గౌరీ గారు, ఇక్కడ ఉన్నవన్నీ బానే ఉన్నాయి, కానీ కాకపోతే మీకు పర్టికులర్గా ఏది బాగుంటుందా అని చూస్తున్నాను. ఇంకా బాగుండాలి అంటే ఎలా ఉండాలి? ఇంకొంచెం మంచి శారీస్ ఉంటే చూపించమ్మా. ఓకే సార్. సార్, ఇవి రాజనందిని శారీ కలెక్షన్స్. అను, ఇది మన రాజనందిని చీర, నీకు చాలా బాగుంటుంది. ఒకసారి కట్టుకునిరా.
చాలా అందంగా ఉన్నావు. యూఆర్ ఆల్వేస్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్. సార్ సార్ ఇంకా ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ చాలా ఉన్నాయి, చూపించమంటారా? ఏంటండి మీరు? నేను చీర సెలెక్ట్ చేస్తా అని చెప్పాను కదా, ఈలోపు మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళి శారీ కట్టుకుని మరీ వచ్చేసారా? సర్లేండి, ఈ శారీ కూడా మీకు బాగానే ఉంది. మీకు నచ్చింది కదా, ఇదే తీసుకోండి. అదేంటి సార్, మీరే సెలెక్ట్ చేశారు కదా సార్ శారీ. నేను సెలెక్ట్ చేశానా? అవును సార్. బాగుందండి. మీరు ఆడవాళ్ళందరికీ చీరలు చూపించి చూపించి మీ చిప్పు కూడా స్లిప్ అయిపోయిందేమో మా గౌరీ గారి లాగా. అవుననుకుంటా సార్. అనుకోవడం ఏంటి, నిజమే. గౌరీ గారు, ఈ చీరకి బిల్ మాత్రం నేనే పే చేస్తాను. ఎందుకండి? ఆ, ఎందుకో నాకు మీకు ఈ చీర కొనివ్వాలనిపించిందండి. అందుకే మన ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అనుకోండి. అబ్బాయి పెళ్లికి మీరు ఈ చీరే కట్టుకోవాలి. సరే, మీరు చెప్పారు కదా, అలానే కట్టుకుంటాను. ఆ, ఆ, గౌరీ గారు, యాదగిరి బాబాయ్ చెప్పింది కరెక్టే. మీరు నా మాట వింటారు. సార్ సార్ అది మీ సైజు కాదు సార్. అయినా సరే వేసుకుంటాను, పట్టకపోతే చించి మరీ వేసుకుంటాను. నీకేంటి ప్రాబ్లం? నీకేంటి? ఆర్ యు పేయింగ్ ద బిల్? నో కదా. అవునయ్యా, నువ్వేమన్నా బిల్ పే చేస్తావా? ఆయనే కదా పే చేసేది. ఎస్ ఎస్. బిల్ నేను ఎందుకు కడతాను? అలా చెప్పకపోతే ఎవరో బిల్లు కడుతుంటే మీరు కక్కుర్తిపడి కొనుక్కుంటున్నాడు అనుకుంటారండి, అసహ్యంగా ఉంటది. అది కూడా పాయింటేలే. ఎస్, నేను కదా బిల్ కట్టేది. నీకేంటి ప్రాబ్లం? నీకేంటి ప్రాబ్లం అంటున్నా? ఎనీ ప్రాబ్లం సార్? నీ షాప్ లో ఉన్న సేల్స్ బాయ్స్ కి అసలు బ్రెయిన్ లేదయ్యా మేనేజర్. బిల్లు కట్టేవాడిని నాకు లేని ప్రాబ్లం వీళ్ళకి ఎందుకట్ట? వీళ్ళకి ఎందుకట్ట? నాకు ఇష్టమైన సైజు నేను తీసుకున్నాను, వీళ్ళకి ఎందుకంట? కావాలంటే కిడ్స్ వేర్ లో కూడా కొనుక్కుని బలవంతంగా ఎక్కిచ్చేస్తాను. వీళ్ళకి ఎందుకంట? నేను కదండి డబ్బులు పే చేసేది. ఎదగరే అంతే అంతే, మీరు తగ్గద్దు. సారీ సార్. చూడండి సార్ సార్కి నచ్చింది తీసుకుంటారు, మీరెవరో అబ్జెక్షన్ చెప్పకండి. అలాగే సార్, మీకు నచ్చింది తీసుకోండి. ఎంతైనా మీరే కదా పే చేసేది. నువ్వు చెప్పింది నిజమేనా యాదగిరి? బిల్ నేను కడతానని చెప్పగానే ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో చూడు, పిచ్చి బకరాగాడు. పిచ్చి బకరా. బకరా బకరా. పట్టేంటి? ఇదేంటి బ్యాక్గ్రౌండ్ లో నాకు మళ్ళీ బకరా సౌండ్ వినపడుతుంది? అంటే మళ్ళీ నేను బకరా కాబోతున్నానా? అదేం లేదండి, మేనేజర్ని మీరు బకరా అన్నారు కదా, అందుకే ఆ సౌండ్ మీకు రీకలెక్ట్ ఓ, అవుతుంది. అంతేనంట. మొమ్మాటికి అంతే. ఎక్కిస్తా, నానా ఎక్కిస్తా, ఒకసారి ఇలా రండి. ఎక్కిచ్చేస్తా. ఓనర్ గారు, మీకు కావాల్సింది మీరు తీసుకుంటూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఏయ్, ఎక్కు. ఏంట్రా? రండి అన్న. రే, ఎందుకు పిలిచావురా? చెప్తా నాన్న. ఇది తీసుకున్నానా? ఏంట్రా ఇది? అమ్మకి మీకు బట్టలు తీసుకున్నా నాన్న, నా డబ్బులతో. నువ్వు కొన్నావా? అవును నాన్న, మీకోసం నేను ఎప్పుడు ఏది చేయలేదు. ఇక మీదట ఎలా ఉండదు నాన్న. మీకు సంబంధించిన ప్రతిదీ నేనే చూసుకుంటాను. ఎదిగిన కొడుకు తనకు చేదోడుగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. కానీ నేను ఎప్పుడు మీకు భారంగానే ఉన్నాను నాన్న. ఇక నుంచి నేను బాధ్యతగా ఉంటాను నాన్న. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు ఎమోషనల్ సీన్ ప్లాన్ చేశారా? ఏంటి సంగతి? చూడండి సార్, మావాడు నాకు మావిడికి బట్టలు కొన్నాడు, అది కూడా వాడి కష్టార్జితంతో. సూపర్ రవి, మంచి కొడుకుగా పాస్ అయిపోయావు. భర్తగా ఇంతకు ముందే పాస్ అయిపోయావు. మరి బాధ్యత గల భర్తగా అక్కకి చీర కొనాలి కదా? తీసుకున్నానండి.
ఇదిగోండి. నైస్ రవి, గుడ్ హస్బెండ్గా డిస్టింక్షన్లో పాస్ అయిపోయావు. రే, చూస్తే ఖరీదు తక్కువగా ఉంది, కాస్త ఖరీదండి తీసుకోకపోయావరా? ఆ, నా స్తోమత వరకే తీసుకున్నాను నాన్న. బాబాయ్, అక్కి గురించి నీకు తెలీదా ఏంటి? అక్కి ఎప్పుడు ప్రైస్ని చూడదు, అందులో ఉన్న ప్రేమను చూస్తుంది. రవి, తీసుకెళ్ళి అక్కికి ఇవ్వు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే అండి. చాలే, ఇంకా ఫీల్ అయింది. కమాన్. అక్కి, ఈ సారీ ఎలా ఉంది? చాలా బాగుంది. అక్కి, ఇది నీకోసం నా గిఫ్ట్. హాయ్, ఇది చాలా బాగుంది రవి. పైగా ఈ కలర్ నాకు చాలా ఇష్టం తెలుసా? కానీ మీ అన్నయ్య కొనిచ్చేంత కాస్ట్లీ ఇది కాదు, నా పాకెట్ మనీతో తీసుకున్నాను అక్కి. నాకు దీని కాస్ట్తో పని లేదు రవి. నువ్వు ఎంత ప్రేమగా తీసుకున్నావు అన్నదే అదే ముఖ్యం నాకు. నచ్చిందా? అంతేలే, అలా అనుకునే సర్దుకుపోవాలి. లేనివాడిని చేసుకుంటే ఇలానే కాంప్రమైజ్ అవ్వాలకి. అదే నన్ను పెళ్లి చేసుకొని ఉంటే నీకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చేవాడిని. రాకేష్, అక్కి నా భార్య. తనతో అమర్యాదగా మాట్లాడితే నీకు మర్యాద ఉండదు. మాయా మొహం చూసి వదిలేస్తున్నా. లేకపోతే ఏం చేస్తావు? ఆఫ్టర్ ఆల్ ఇల్లరికం అల్లుడు గాడివి, నేనే గెంటేస్తే వెళ్ళిపోవాల్సిన వాడివి. రాకేష్, మైండ్ యువర్ వర్డ్స్. అన్నయ్య ఇక్కడెందుకు గొడవ చేస్తున్నాడు? అబ్బాయి చూశాడంటే లేనిపోని ఇష్యూ అవుతుంది. మా ఆయన సంపాదన తక్కువే కావచ్చు, కానీ అందులో నిజాయితీ ఉంది. మరి నీ సంపాదన ఎలా వచ్చింది? మోసాలు కుట్రలు చేస్తే వచ్చింది. చూడు, నా భర్త నా సంతోషం కోసం నా పుట్టింట్లో ఉంటున్నాడు, అంతేకాని నీలా పరా ఇంటి మీద పెత్తనం చేయడానికి రాలేదు. అయినా గెంటేయడానికి నువ్వెవర్వి? నేను ఆకాంక్ష వర్ధన్ని. ఆ ఇంట్లో నాకు నా భర్తకి సర్వ హక్కులు ఉన్నాయి. అండర్స్టాండ్? అక్కే, అన్నయ్య, ఏం జరుగుతుంది అన్నయ్య ఇక్కడ? ఎందుకు వీళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నావు? మాయా, మీ అన్నయ్యకి తల పొగురు బాగా ఎక్కువైంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. కాస్త బుద్ధి చెప్పు. నా చెల్లికి నా మీద కంప్లైంట్ చేస్తున్నావా? నువ్వు చేసిందే కదా చెప్తున్నాను. అన్నయ్య ప్లీజ్ నువ్వు వెళ్ళు. నేను తర్వాత వస్తానని చెప్తున్నావు కదా, నువ్వు వెళ్ళు. ఐఎమ్ సో సారీ అకే. ఇట్స్ ఓకే మాయా, మీ అన్నయ్య గురించి తెలిసిందే కదా, నువ్వెందుకు సారీ చెప్పడం? లీవ్ ఇట్. ఈ గొడవంతా శంకర్ గారు చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా మీ అన్నయ్యకి ఇక్కడే తోలు తీసేవాడు. వదిలే రవి, తనేం చేస్తుంది పాపం. మాయా, పద మనం సూట్ సెలక్షన్కి వెళ్దాం. పద రా. రాకేష్ గారిని బాబాయ్, అది కాదు సార్, వాడు శ్రావణితో మిస్బిహేవ్ చేసి తప్పు చేశాడు. ఇప్పుడు అక్కిని రవిని తక్కువ చేసి మాట్లాడి ఇంకా పెద్ద తప్పు చేశాడు. అలాంటోడిని సన్మానం చేయకుండా వదిలేస్తావా ఏంటి? తమ్ముళ్ళిద్దరికి ఒకసారి వీడియో కాల్ చేయి. యాదగిరి బాబు వీడియో కాల్ చేస్తున్నాడు రా. చెప్ బాబాయ్. సార్ మాట్లాడతారండి బాబు. రేపెద్దడా శ్రావణి ఉందా? అందరం ఇక్కడే ఉన్నాం అన్నయ్య. మీ అందరి కోసం ఒక లైవ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. ముఖ్యంగా శ్రావణి ఎంజాయ్ చేస్తూ చూడు. కవరేజ్ సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటా. అలాగే సార్.
కొట్టు అది ఇంకా కొట్టాలి. వాడిని అక్కడే చంపి పడేయండి. కొట్టేయండి శంకర్ గారు. ఎవరు ఎవరు ఎవర్రా? సార్తో మాట్లాడండి. ఇదిగో శ్రావణి, ఇప్పుడు హ్యాపీయా? ఐఎమ్ సో హ్యాపీ శంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వాడికి గట్టిగా బుద్ధి చెప్పారు. రేపెద్దుడా ఫేస్ ఏంటి అలా పెట్టావు? సాటిస్ఫై కాలేదా ఏంటి? నువ్వు రాకేష్ గారిని కొట్టడం నాకు నచ్చలేదు అన్నయ్య. బాగుంది. అదేంటి అంత మాట అనేసావు? అవును, నువ్వు వాడికి ముసుగేసి కొట్టడం కాదు, శ్రావణిని టీజ్ చేసినందుకే వాడికి శిక్ష అని తెలిసేలా కొట్టాలి. అప్పుడే కదా ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటాడు. డైరెక్ట్గా కొట్టొచ్చు అనుకో, కాకపోతే పెళ్లి కదరా, అందుకని ఆలోచించాను. అన్నయ్య దొంగలా కాదు, సింహంలా వేటాడాలి. అంతేనంటావా? సరే అయితే నెక్స్ట్ లైవ్కి ప్రిపేర్డ్గా ఉండండి. ఇంటర్వెల్ గ్యాప్ తీసుకోండి, ఆ తర్వాత ఉంటుంది ఆడికి. ఓకే అన్నయ్య. సార్ నిజంగా మళ్ళీ కొడతారేంటి? నీకేమైనా డౌట్ ఏంటి? నువ్వు లైవ్కి రెడీగా ఉండు. సార్ రాకేష్, నువ్వు అయిపోయావురా. అమ్మా అఖి, నువ్వు ఇక్కడున్నావా? నేను నీకోసమే వస్తున్నా. నేను కూడా నీకోసమే వస్తున్నాను. దేనికమ్మా? చూడు, మీ నాన్నగారు నాకు శారీ సెలెక్ట్ చేశారు. రాజనందిని శారీ. అవునా? వావ్, చాలా బాగుందమ్మా. కొన్ని క్షణాల పాటు అచ్చం మీ నాన్నగారు లాగే మాట్లాడారు. అను అని పిలిచారు. అయితే త్వరలోనే నాన్నకి గత జన్మ గుర్తొచ్చేస్తుంది. ఆ తర్వాత మీ పెళ్లి మేం చేస్తాం. సర్లే. అవును, నువ్వెందుకు నన్ను వెతుకుంటూ వచ్చావు? రవి కూడా నా కోసం చీర కొన్నాడమ్మా. చూడు, ఇది చూపించడానికే వచ్చాను. చాలా బాగుందక్కి. నీకు ఇష్టమైన కలర్ కదా? అవునమ్మా. చూసావా మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో? తన టేస్ట్ కూడా ఎంత బాగుందో చూడు. మీ ఆయనకు నువ్వంటే చాలా ప్రేమ ఉందేమో, కానీ టేస్ట్లో మాత్రం మా ఆయనదే బెస్ట్. నాన్న టేస్ట్ బాగుంటుంది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడమ్మా. కానీ సెలెక్షన్ లో మాత్రం మా ఆయనే బెస్ట్. ఏం కాదు, మీ నాన్న కూడా బెస్ట్. ఏం కాదు, మా ఆయనే బెస్ట్. మీ నాన్న బెస్టే. మా ఆయనే బెస్ట్. సరే, మనిద్దరం ఎందుకు గొడవలు ఆడుకోవడం? అన్నయ్య వస్తున్నాడు కదా, అన్నయ్యని అడుగుదాం. అన్నయ్య ఇలా రా. చెప్పకి. అభయ్, మీ నాన్నగారు నాకు రాజనందిని శారీ కొనిచ్చారు. అవునా? అన్నయ్య, మీ బావగారు కూడా నాకు శారీ కొనిచ్చారు ఆయన మనీతో. ఓ, బావగారు సూపరు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా ఆయన టేస్ట్ అండ్ సెలెక్షన్ బెస్ట్ అని నేను కాదు, మీ నాన్నగారి టేస్టే బెస్ట్ అని నేను ఆర్గ్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు చీరల్లో ఏది బాగుందో నువ్వే చెప్పాలి.
దాన్ని బట్టి ఎవరి సెలెక్షన్ బెస్టో తెలిసిపోతుంది. నన్ను ఇలా ఇరికించేశారా? చెప్తాను. చూడు చాలా బాగుంది కదా రాజనందిని చీర. ఈసారి మోడల్ చూడు ఎంత బాగుందో. రెండు చాలా బాగున్నాయి. నాన్న బెస్టే, బావ కూడా బెస్టే. అన్నయ్య డోంట్ యాక్ట్ స్మార్ట్. జెన్యున్ గా చెప్పాబాయ్. అంటే అది మరి ఇది బాగుంది కదా అన్నయ్య. అబ్బాయి ఈ చీర చూడు క్వాలిటీ కూడా చాలా బాగుంది. రేర్ కలర్ కాంబినేషన్, పైగా మన రాజనందిని చీర. ఇది చాలా బాగుంది కదా. అబ్బాయి ఇది రాజనందిని చీర. ఆహా, చూడు ఇది ఎంత చూడు. బాగుందో. అక్కి నువ్వు ఆపండి ఆపండి ఆపండి. నేను ఫైనల్ చేస్తాను. నాన్నగారి సెలక్షన్ చాలా బాగుంది కదా, అదే చెప్తున్నా.